ప్రారంభించారు. సైక్లింగ్ అసోసియేషన్ ఫౌండర్ ఎస్ఐ గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఈరోజు స్వాతంత్రం అంతకుముందు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ 300 400 ఉంటుంది. 200 మినిమం 8 ఏరియా 10 సార్లు చేశాము. నేను రామాన్పేట అయినా మెదక్ అయినా హైదరాబాద్ నుంచి. ఎందుకంటే సైకిల్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆల్రెడీ శివగారు చెప్పారు. ఎందుకంటే స్టార్టింగ్లో ఏ పని అయినా చేసినప్పుడు ఇది అనిపిస్తుంది. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కేటుకే వినడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ 22 రోజుల్లో 3700 కిలోమీటర్లు తొక్కాలి అంటే అది కూడా మధ్యలో గ్యాప్ లేకుండా చాలా కష్టంతో కూడుకున్న పని. చూడాల్సింది చాలా ఉంది. లాట్ టు సీ, లాట్ టు ఇంటరాక్ట్ విత్ other people. We feel we are a part of the whole country. We are unifying the country and the feeling vastuli. Age, I always say age is just a number. I am 61, but I always feel that my age has stopped at 35. I don't see myself one day elder to 35 years. As long as I keep my fitness and God's grace, I plan to do many other things, maybe travel around the world or participate in marathons or cycle. And I thank all the team members who have done it. अंकुर रावत गारी కూడా 10 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. थैंक यू आप लोगों ने इतना बड़ा वेलकम किया हमारे लिए और बहुत अच्छा लगा. यहाँ तेलंगाना में अपने स्टेट में आ गए यहाँ पर और यहाँ एंट्री जब हुई तो हमारा जोश और ज़्यादा बढ़ गया. मैंने माउंट एवरेस्ट क्लाइम किया हुआ है. ये जो साइकिलिंग है मेरे लिए माउंट एवरेस्ट कश्मीर टू कन्याकुमारी. जैसे कि सर ने अभी बताया था कि जैसे भी एल्टीट्यूड से हम ऊपर से नीचे की ओर आ रहे हैं, डिग्रीज कम हो रही हैं, टेम्परेचर कम हो रहा है और अलग अलग वेरिएशन में अलग अलग डिफरेंट डिफिकल्ट को क्रॉस करते करते हम लोग नीचे की ओर आ रहे हैं. ये तो एक टीम मेंबर है, हम लोग एक टीम है, हम टीम की तरह हम काम कर रहे हैं. ये हमारे लिए बहुत ही अच्छा है आगे के लिए सक्सेसफुल की तरफ जाने के लिए. थैंक यू सो मच. मैं अपनी पूरी टीम की तरफ से आप लोगों को कहना चाहता हूँ थैंक यू सो मच. హెచ్సిజి టీంలో మేము దాదాపు 13 మంది రైడర్స్ కష్టపడుతూ నిద్ర ఆహారానికి ఎక్కడ లొంగక వాడు తదేకమైన దృష్టి అంతా వాడు ఫోకస్ అంతా ఈ కేంద్రీకరణ పెట్టి రాత్రి పాటలు గ్రహించి కష్టపడి చేస్తున్నారు. మీరు ఈ విధంగా మాకు ఆహ్వానం కలిగి ఈ విధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని చాలా మోటివేట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. దీనివల్ల ఏమవుతుందంటే సైకలాజికల్గా వాళ్ళకి మోటివేషన్ అవుతుంది. ఎప్పుడైతే మన తెలంగాణలో కాలు పెట్టామో అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూస్గా తప్పుతూనే ఉన్నారు. వాళ్ళ మొహాల్లో అలసట అనేది కూడా కనపడట్లేదు అన్నమాట. ఆనందం అయిపోయింది. సో అది కాకుండా మన వాళ్ళు మన పిల్లల్ని మన బంధువుల్ని అందరి మిత్రుల్ని చూడగానే వాళ్ళందరిలో చాలా ఇంకా మోటివేషన్ వచ్చింది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. మీ అందరి సహకారానికి చాలా థ్యాంక్స్ అండి. మహిళలు ప్రోత్సహిస్తున్న విధంగా ఉన్నాయి కాబట్టి మరి మహిళా లోకానికి ఆదర్శంగా एक्सपीरियंस बहुत अच्छा था. आई थिंक सर ने सब कुछ बताई दिया होगा. मुझे लैंग्वेज समझ में नहीं आई है तो अपने देश को इतना करीब से देखकर बहुत मज़ा आ रहा है. एंड एक्सपीरियंस अच्छा था. काफ़ी इंजॉय किया मैंने. काफ़ी चैलेंजेस भी थे, बहुत टायर्ड भी हो जाते थे, बट टीम स्पिरिट इतना अच्छा था हमारा कि हमें पता ही नहीं चला. हम निज़ामाबाद तक पहुँच गए और कन्याकुमारी भी पहुँच जाएंगे ऐसे ही फन करते हुए. थैंक यू सो मच. I can do and cycling is good. Physical fitness के लिए अच्छा है. It's a good hobby. आप ऐसा hobby परस्यू कर सकते हो. And I think female riders को आना चाहिए, साइकिलिंग करना चाहिए. Very good for
physical health, mental health, and yes, and you're not dependent on anybody. Cycle लेके चल पड़ो and घूम दो पूरी दुनिया. Thank you. అంత తెలుగు రాదు సో ఐ జస్ట్ ట్రై థ్యాంక్ యూ అందరికీ అంత అరేంజ్మెంట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ నైస్ మంచి హాస్పిటాలిటీ ఇస్తున్నారు మాకు ఇంత పెద్ద అరేంజ్మెంట్ మాకు ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు నిజామాబాద్లో చాలా పెద్ద అరేంజ్మెంట్ చేశారు మీరు థ్యాంక్ యూ నేను సైక్లింగ్ స్టార్ట్ చేసి ఒక 4-5 months అయింది నేను హెచ్సిటి ఇయర్ జాయిన్ చేసిన అండ్ రమేష్ సార్ సపోర్ట్ ఇచ్చారు నాకు కేటీకే చేయడానికి థ్యాంక్ యూ హెచ్సిటికి ఇంకా అన్ని గర్ల్స్కి ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఉంది సైక్లింగ్ చేయాలి మీరు కూడా స్టార్ట్ చేయండి నా సైక్లింగ్ థ్యాంక్ యూ రెండు పనులు పోయాయి బట్ షీ కేమ్ బ్యాక్ పడిన నెక్స్ట్ డే ఇస్ అగైన్ స్టార్టెడ్ రైడింగ్ నిన్న 230 కిలోమీటర్స్ చేశారు సో ఇది అంత ముఖ్యమైనది అన్నమాట కశ్మీర్ టు కన్యాకుమారి లైఫ్ టైం ఆపర్చునిటీ ఎవ్వరు కూడా మేము వదిలిపెట్టము మేము చేస్తాము అన్న దీంతో ముందు వచ్చారు that's all. Good evening, everyone. I'll speak in English. I hope you all are able to grasp what I'm going to say. So, I think about the expedition, people have already told you. But what I'm going to tell you about is teamwork. I'm from the defense, and teamwork carries a lot of importance for me. And in this team, I have found that teamwork is excellent. From day 1 till day 14, I've been observing everybody at close quarters, and I can tell you that I have only become a better person by observing each one of you. You got people from all age groups. You got a 18-year-old, you got a 62-year-old, you got ladies in our group, you got people from different backgrounds. So the message is clear. Cycling is not limited to any one particular age group or people from any one particular background. Anybody can do cycling. It is the best sport. It improves your fitness. It enhances your immunity. And in the present day, all of you are aware what is the importance of immunity. So I'm sure all of you at some time would have sat on a bicycle. So it doesn't take much, believe me. You just have to start pedaling and don't stop. I'm sure you will enjoy it. I'm thoroughly enjoying my experience. And as far as my scar is concerned, it is not as bad as it looks. I had a fall, but as I always say, safety first in whatever you do. I was wearing my safety gear. My team was with me. The reaction was swift. I was taken to the nearest doctor. First aid was given. And I took it as a challenge that I have to be back on the saddle as soon as possible. Not only for me, but for the team as well. And with God's grace and all your best wishes, I am back as part of the expedition. And hopefully, we will finish it as a team. Thank you. సాయం హెచ్సిసి అనేది ఒకటి హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నేను హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్లో ఫస్ట్ ఒక ఛాలెంజ్తో స్టార్ట్ చేశాను సో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నేను ఎవ్రీథింగ్ నా ఎక్స్పీరియన్స్ అంతా నేను యూట్యూబ్లో షేర్ చేసుకుంటాను కొత్త వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా సైక్లింగ్ చేయాలి అండ్ ఏమేమి కొనాలి ఒకవేళ కొన్నా కూడా ఏది యూజ్ అవుతుంది ఏది యూజ్ కాదు నా ఎక్స్పీరియన్స్ అంతా అందులో షేర్ చేస్తాను నేను స్టార్ట్ చేసి 1 year అయింది 1 yearలో నేను ఆంధ్రప్రదేశ్ గోవా మహారాష్ట్ర అండ్ ఇప్పుడు ఈ రైడ్లో కాశ్మీర్ టు కన్యాకుమారి 13 స్టేట్స్ మొత్తం నేను కవర్ చేస్తున్నాను సో నేను ఒకటే ఏంటంటే ఎలివేషన్ ఎంత ఎక్కుతామో అక్కడ అంత పెద్ద గ్రేట్ వ్యూ ఉంటుంది ఈ ఎలివేషన్ అంతా నేను ఆ వ్యూ చూడడం కోసమే ఇది ఆపకుండా నేను ఆ సైకిల్ ఎక్కిస్తాను సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైడ్ చేస్తున్నప్పుడు ఎండ కొట్టిందనుకో నేను ఆ ఎండతో కాంపిటీషన్ పెట్టుకుంటాను ఆ ఎండ గెలుస్తున్నా నేను గెలుస్తాను సో అప్ టు 100 kilometers వరకు
2 వాటర్ బాటిల్స్ అండ్ నా దగ్గర ఏదైతే ఉంటుందో నేను దాంతో రైడ్ చేస్తాను. సో ఈ ఒకవేళ ఎలివేషన్ వచ్చిందనుకో నేను ఎలివేషన్తో కాంపిటీషన్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఎలివేషన్ నేను ఎక్కేయగలుగుతానా లేదంటే ఇక్కడ ఆపేయగలుగుతాను. సో నా మైండ్ సెట్తో నేను గేమ్ ఆడతాను. సైక్లింగ్ ఈజ్ ఏ టోటల్లీ మైండ్ గేమ్. మీకు కొంచెం ఫిట్నెస్ ఉండాలి, అలాగే మైండ్ సెట్ గట్టిగా ఉండాలి. ఇప్పుడు మీరు ఓన్లీ స్ట్రాంగ్ ఉండి జిమ్ చేసినంత మాత్రాన 1000 కిలోమీటర్లు తొక్కేలేరు. పర్సనాలిటీ చూసి ఈయన తొక్కుతాడు అని చెప్పలేము. టోటల్లీ మైండ్ సెట్ తోటి గేమ్ ఆడాలి సైక్లింగ్. సో నేను అలానే ఇన్ని స్టేట్స్ తిరిగాను. సో నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం ఫియర్ ఉంది, స్టేజ్ ఫియర్. బట్ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. సైక్లింగ్ అనేది ఇప్పుడు బయట డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. బట్ మీరు ఒకసారి సైక్లింగ్ స్టార్ట్ చేస్తే ఇది కూడా ఒక డ్రగ్ లాగా ఎడిక్ట్ అవుతారు. ఫస్ట్ 10 కిలోమీటర్స్తో స్టార్ట్ చేస్తారు. కొన్ని 1000 కిలోమీటర్స్ వరకు దీనికి లిమిట్ లేదు, మీరు చేస్తూనే వెళ్ళిపోవచ్చు. నేను స్టార్ట్ చేసి 1 year అయింది. నేను 10,000 కిలోమీటర్లు కవర్ చేశాను. ఇప్పటికి 10,000 కిలోమీటర్లు 15 స్టేట్లు కవర్ చేశాను. సో సైకిల్ని ఎక్కడైనా చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయి, అవి పెరుగుతున్నాయి అని చెప్పేసి అందరు బాధపడుతున్నారు. బట్ నేను ఏ రోజు బాధపడలేదు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సైకిల్ యూజ్ చేస్తాను కాబట్టి. సో మీరు కూడా ఒక మంచి రోడ్ బైక్ కానీ లేదంటే హైబ్రిడ్ బైక్ కానీ కొనుక్కొని ఎప్పుడైనా దగ్గర 10 కిలోమీటర్స్ ఉందంటే అదే పనికి మీరు సైకిల్ యూజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టిల్లు వ్లాగ్స్. మీకు అందులో మీరు కామెంట్ పెడితే నేను ఎంబటే రియాక్ట్ అవుతాను. మీకు పర్సనల్గా మాట్లాడి కూడా చెప్తాను ఏ సైకిల్ తీసుకోవాలి, ఏం తీసుకుంటే యూజ్ అవుతుంది, ఏం తీసుకుంటే యూజ్ కాదని. పైసలు అందరికీ అవసరమే, అందుకని ₹1 కూడా వేస్ట్ అవుతుందని చెప్పి నేను కొన్ని వేస్ట్ చేయడం జరిగింది సైక్లింగ్లో. స్టార్టింగ్ నాకు తెలియక, ఎక్స్పీరియన్స్ లేక. అది మీకు జరగకూడదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ సో మచ్. మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే సైక్లింగ్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారో మరి ఈ టీం సభ్యులందరూ కూడా ముఖ్యంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సైక్లింగ్ యాత్ర చేస్తూ ఇక్కడికి డిస్పల్లి ఇచ్చేసినందుకు మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మిమ్మల్ని ఆహ్వానించిన మా ఎస్ఐ గారి ఆంజనేయ సార్ గారికి, అలాగే ప్రొఫెషన్ ఎస్ఐ మేడం గారికి, అలాగే జెడ్పీటీసీ సభ్యులు దాసరి నర్సన్న గారికి, అలాగే జిల్లా నాయకులు పద్మరావు గారికి, సర్పంచ్ లింగం గారికి, మండల సర్పంచ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ సైక్లింగ్ రైడర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ నాగరాజు గారికి, అలాగే రవీందర్ నందలూరి గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన టీం సభ్యులందరికీ కూడా, మరి అలాగే ముఖ్యంగా దండిగల్ రైడర్స్ భీమ్ సింగ్ గారికి, అలాగే ప్రవీణ్ గడిలా గారికి కూడా, మరి కమాండర్ కార్తికేయ గారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మరి మా డిస్పల్లికి చాలా అదృష్టమని భావిస్తున్నాం. ఎందుకంటే మరి హైవే దగ్గర ఉంది కాబట్టి మరి హైవే ఏ కార్యక్రమం జరిగినా మరి ఇక్కడ డిస్పల్లి వాళ్ళ మరి స్వాగతాన్ని పలకడానికి మాకు అన్ని విధాలా ఇక్కడ అవకాశం దక్కుతుంది కాబట్టి మేము చాలా అదృష్టవంతులమని చెప్పుకుంటున్నాం. మరి దాంట్లో భాగంగానే మరి మీరు ఎంతో శ్రమ కూర్చి మరి మన రోడ్ సేఫ్టీ గురించి ఆలోచించి మరి మీరందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ భగవంతుడు మీకు మంచి చక్కటి ధైర్యాన్ని ఇచ్చి మంచి బలాన్ని ఇచ్చి మరి మీరు ఏదైతే సంకల్పంతో ఈ యాత్ర చేస్తున్నారో ఆ యాత్ర విజయవంతం కావాలని ఆ భగవంతుని మనసారా కోరుతూ మరి మా అందరి తరఫున కూడా మా మండలి తరఫున కూడా మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. Ramadevi na peru. I really appreciate the 2 girls who are participating. I was surprised when I saw the girls are there in this group because the girls face many problems. So I appreciate your willpower, and I really surprised to see you, sir, as you fell down and you got injured. Again, you came back within 1 day. It's not an easy task to get back within that short gap of time. And I saw that 18 to 61 age, I think so. As you are showing into the society that it's not the age, and it's not our financial, or it's not anything.
as we have willpower, we can do anything. You people are showing that to the society, and I'm very happy to see you as that 18 years old guy also participating. To move from Kashmir to Kanyakumari, from the 2 degrees to 32, the temperature may increase when you people reach to the Kanyakumari. So it differentiates and you may get health issues. So take care all of you. Thank you for giving me. Represented nationals in cycling. ఇక్కడ మొదలుపెట్టి హెచ్సిజిలో మొదలుపెట్టి 11 players, 11 cyclists. So one is this guy. 2017లో స్టార్ట్ అయింది. మొత్తం 13-14 మంది తిరుగుతున్నారు. ఈ రైడ్ అంటే ఈ రోజు ఒక 50-40 కొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మేము హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ నుంచి నిజామాబాద్ చాలాసార్లు వచ్చాము. నిజామాబాద్ అయినా కానీ మెదక్ అయినా కానీ రామపేట రిప్రజెంటెడ్ నేషనల్స్ ఇన్ సైక్లింగ్. ఇక్కడ మొదలుపెట్టి హెచ్సిజిలో మొదలుపెట్టి 11 players, 11 cyclists. So one is this guy. मैंने 14 years में cycling start की थी with LCB of course. I've seen this group when it was a WhatsApp group of 4 members. मैंने तब से LCB को देखा and I have seen it grow, and when this kid की opportunity was given to me, I was like I will do it in कुछ भी हो जाए मेरे को ये करना है. I felt I also felt, he also felt, but it's like I need to reach that Kanyakumari end. I want to touch that sea and come back. That's my goal. So my cycling journey started just because I wanted to purchase milk every day, and then I was like, let's take a cycle rather than walking. But then slowly I joined HCG, and then Javindra sir encouraged me, and today I'm a part of K2K, which is not such a small journey. We face a lot of challenges every day, and then we have our mentors, Ankur sir and Javindra sir, to help us out with everything. And if they wouldn't be here and our mentors wouldn't be here, I don't think anything would be possible. So I dedicate this ride to them. దిగ్విజయంగా యాత్రను కొనసాగిస్తున్న హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులందరూ చెప్తున్నారు చాలా మంచి సందేశాలు. అంటే మాకు ముఖ్యంగా దీనిలో పోలీసు వారికి ఎక్కువ సహకరిస్తున్నారు మీరు, బికాజ్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ యాక్సిడెంట్స్. నా చిన్నతనంలో ఊర్లో ఒక వెహికల్, ఒక బైక్, ఒక కార్ ఉంటే చాలా గొప్ప. ప్రతి ఇంట్లో 2-3 సైకిల్స్ ఉండేవి. ఇప్పుడు ఊరు మొత్తం చూసినా సైకిల్ దొరకట్లేదు, కానీ ఇంట్లో మాత్రం 4 బైక్స్ ఉంటున్నాయి. సో బికాజ్ ఆఫ్ హెవీ వెహికల్ మెయిన్ ఫ్యాక్టర్ అంటే చాలామంది చనిపోతున్నారు. రీసెంట్ ఈరోజే 2 యాక్సిడెంట్లు మన లిమిట్స్లో జరిగాయి. అంటే సైకిల్లో మీద ప్రయాణం అయినప్పుడు మన దగ్గర చావులు అనేటివి అసలు ఎక్కడ కూడా జరగలేదు. నాకు తెలిసి జరిగినా కానీ ఇప్పుడు మన కార్తికేయ గారికి అయినట్టు చిన్నగా మైనర్ ఇంజురీస్ తప్ప వేరే ఎక్కడ జరగలేదు. ఇప్పుడు వాహనాలు రావడము, దాంతోపాటు పొల్యూషన్ పెరగడము, అంతేకాక తాగి నడపడం వల్ల జనాలు చనిపోవడం, ఇవన్నీ ఈ మోటార్ వెహికల్స్ రావడం వల్ల జరుగుతున్నాయి. అందులో భాగంగానే వీళ్ళు భారతదేశానికి మంచి సందేశం ఇద్దామని వివిధ రాష్ట్రాలను అందరినీ కలుపుకుంటూ ప్రతి అక్కరైన డిఫరెంట్ తమిళనాడు, అదర్ ప్లేసెస్, అట్లాంటి సందర్భాల్లో మామూలుగా మనము సపోజ్ ఒక రోజు తిరుపతికి యాత్రకు వెళ్ళి మరుసటి రోజు వస్తేనే ముక్కు పట్టేయడము, తల పట్టేయడం, 2 రోజులు రెస్ట్ తీసుకోవడం అలాంటివి జరుగుతుంది. వివిధ వాతావరణాల్లో బిట్వీన్ టైమ్ ఆఫ్ ఓన్లీ 16 days, 14 days ఆల్మోస్ట్ 70% దే రీచ్డ్ దే టార్గెట్. ఇట్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ టు దెమ్. అలాగే ముఖ్యంగా దీంట్లో గురువు గారు 62 yearsలో, మా పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు 62 years వరకు 3 కాళ్ళతో నడుస్తాం అందరం, 100%, దేర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. మేమైతే పక్క 3 కాళ్ళతో నడుస్తాము, కానీ గురువు గారు చూస్తుంటే కరెంట్ అలాగా సన్నగా అసలు
చాలా బాగున్నాడు. అలాంటి ఫిజిక్ మెయింటైన్ చేస్తుందంటే అతను ఆ సైక్లింగ్ చేయడం కానీ, ద ఇంట్రెస్ట్ ఆన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజెస్, అతను మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా అయితే జీవన విధానంలో జస్ట్ కొంచెం పార్ట్ అంటే మన ఆరోగ్యం గురించి కొద్దిగా టైం కేటాయించుకుంటే మన గురుగారు లాగా మనం కూడా జీవితంలో జీవితాన్ని మంచిగా ఆస్వాదించవచ్చు. ఇలాంటి అనారోగ్యం ఇంకో బ్రదర్ చెప్పాడు, ఇక్కడ ఉన్న సైక్లిస్ట్లో ఎవరు కూడా కరోనా మహమ్మారి ఎవరికి రాలేదని. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. దే హ్యావ్ ఎ ఫుల్ ఇమ్యూనిటీ పవర్. ఎందుకంటే వాళ్ళకు ఎక్సర్సైజ్ మంచిగా చేస్తున్నారు, రెగ్యులర్గా వాళ్ళకి ఈ ఈవెంట్స్ లాంటివి అవి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఫ్రీగా తిరిగాడు, అయినా కానీ కరోనా అటాక్ కాలేదు. ఎవరైతే నెగ్లిజెన్స్ ఉండి ఆరోగ్యం మీద పార్టిసిపేట్ చేయలేదో, ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయలేదో వాళ్ళు చాలామంది మనం కోల్పోయారు. ఇంకా ముఖ్యంగా ఫస్ట్ చెప్పాలంటే సైకిల్ విభాగంలో వేరే వెహికల్స్ వాడలేమంటే దేశానికి కాదు, ప్రపంచానికి కాదు, ఎక్కడికైనా కానీ పొల్యూషన్ మొత్తం కంట్రోల్ చేసిన వాళ్ళం ఉంటాం. రానున్న కాలంలో వాహనాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కొక్కరికి 2 వాహనాలు, 3 వాహనాలు, 4 వాహనాలు అవుతున్నాయి. దాని దృష్టిలో మనం ఆరోగ్యాన్ని పక్కన పడేస్తున్నాము, మన పొల్యూషన్ మనమే తయారు చేసుకుంటున్నాము. యాక్సిడెంట్ అది రావడం వల్ల యాక్సిడెంట్ అవ్వడం, చనిపోవడం. తమ్ముడు చిన్న ఏజ్లోనే మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరికీ అవగాహన చెప్తున్నాడంటే తమ్ముడు నిజంగా అప్రిషియేట్ చేయాలి అందరము. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా తన బిజినెస్ కోసం ఆలోచిస్తారు, ఎదుటివారి ఆరోగ్యం గురించి మనకెందుకు కానీ వదిలేసిన ప్రతిదీ బిజినెస్లోనే ఆలోచిస్తారు. అయినా కానీ అతను యూట్యూబ్ పెట్టుకొని అందరికీ కొంచెం ఆరోగ్యం గురించి అవగాహన చేయడం, సైకిల్ తొక్కడం ఎలా అనేది అని కొన్ని మెలకువలు యూట్యూబ్ ద్వారా కూడా అతని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం నిజంగా అప్రిషియేట్ చేయడం. అలాగే ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ తొక్కడం అంటే కనాట్ ఇమాజిన్. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం, మీ ఇద్దరికి అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మగవాళ్ళం అంటే ఎక్కడైనా ఉంటాం, ఎక్కడైనా పడుకుంటాం, ఎక్కడైనా తింటాం, ఎనీథింగ్ మేము చేయగలుగుతాం. కానీ మీరు గ్రేట్ మేడం, నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ మా డిచ్పల్లి నిజామాబాద్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. అలాగే మా ఏరియాకి వచ్చి తెలంగాణ రాగానే అంటే ఎక్కడైనా లోకల్ వాళ్ళని చూస్తే కొంచెం సంతోషం. అలాగే మీరు హైదరాబాద్ సైక్లిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ సైకిల్ గ్రూప్ వాళ్ళు కాబట్టి హైదరాబాద్ ఇక్కడికి రాగానే రెట్టింపు ఉత్సాహం వచ్చింది అన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు డిచ్పల్లి మండల వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు వెహికల్ నడిపినా కూడా వాళ్ళకి అంతే పని ఉంటుంది, చాలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్. సో టెక్నీషియన్, సో దట్స్ దిస్ గై రాకేష్. సో ఏమవుతుందంటే టెక్నికలీ కొన్ని టైం పడుతుంది. సో ఆయన మోమటం లేకుండా చెప్పేస్తాడు అనమాట, ఇది చాలా టైం పడుతుంది, కుదరదు అనేసి. ఏదైతే అవసరం ఉందో అది ఫస్ట్ చేసేస్తుంటాడు. సో అలాగా కొన్ని ఇబ్బందులు రాకుండా చూస్తున్నాడు. సో థ్యాంక్స్ అలాట్ రాకేష్ ఫర్ ఆల్ ది సపోర్ట్. సెంటర్లో నుంచి రోజు సైకిల్ వాళ్ళు తొక్కే వాళ్ళు కాన్సెన్ట్రేషన్ సైకిల్ చెప్తుంటారు. సార్ చెప్పినట్టుగా రోజు యంగ్ చెప్తుంది కానీ సైకిల్ మ్యాక్సిమం కాదు. హైదరాబాద్లో రద్దీగా ఉన్న సైకిల్ వాళ్ళు సెంటర్ నుంచి పోరు. ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి ఇక పడ్డప్పుడు చిన్న కారణాలు అయితేనే ఉంటాయి. ఈరోజు సంఘటన జరిగింది మా గ్రూప్లో ఉన్న. అయితే మార్నింగ్ కూడా నెక్లెస్ కూడా డిస్కషన్ అయింది. ఒక 20 మంది వచ్చాము సైకిల్ पर। अरे भीम सिंह यार लगा के ना गिरे ना, अरे पर बचपन में कितने बार साइकिल पे गिरे हैं, पर बड़े पे गिरे हो क्या होता है, गिरता पूरा मार लगता वो जानते हैं, गिरता मार लगता। एक्सीडेंट तो नहीं होता ना, एक्सीडेंट कब होता अपन रांग क्रॉस कर ले, साइड नहीं निकाले, अपन स्पीड नहीं करे, जब रांग क्रॉस होता है ये छोटा छोटा बात लाइट में ना, अपन बोल बचपन में गिरे ये गिरे पूरा होता। हम फॉरेस्ट में रह गया वसापुर में, तो रांग मेरा ही था, कार वाला था, मैं एक क्विंटल वाला कार वाला కేటాయించుకోవాలి టైం మనం కేటాయించము, టైంకు మనం కేటాయించుకోవాలి. అప్పుడే మనం చెప్తాం. ఎగ్జాంపుల్ సైకిల్ అనే కాదు, ఏ విషయంలో కన్నా చూడండి, ఏ పనైనా కాన్సన్ట్రేషన్ మైండ్ స్టేట్. సార్ బాగా చెప్పారు, చిన్న వయసులో అనుభవం ఉన్నట్టుగా ఆయన మొత్తం అనుభవం చెప్పారు. చాలా సంతోషం. మీలాంటి రావడం, నేను ఎంకరేజ్ చేయడం చిన్న విషయం కాదు. నేను
చేయడం అనేది ఇది మన తెలంగాణ లోపల తెలుగు వారికి చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మన వాళ్ళు వస్తున్నారు, మన వాళ్ళు దిగుతున్నారు, చేద్దామనే తపన ఉంటుంది. కానీ మీ అమూల్యమైన టైం కేటాయించి మా హైదరాబాద్లో చాలా సంతోషం. ఇంకా 1 hour ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పొద్దున అలసిపోయారు, వాళ్ళు మళ్ళీ రైడ్ ఉంటుంది. ఎందుకంటే డైలీ వాళ్ళ సిస్టమేటిక్ రైడ్, ఈరోజు 200, ఈరోజు 250 వాళ్ళ దగ్గర చేరుకోవాలి. మన కశ్మీర్ హిల్స్ కాబట్టి 1 day తగ్గింది, మనకు కరెక్ట్ తెలియదు ఎంత ఒప్పులు ఉన్నాయి. 200, 100 తగ్గారు కాబట్టి 1 day తగ్గిపోయింది కాబట్టి ఆ 1 day కవర్ చేయగలరు 100%. ఎందుకంటే రోజు 10 కిలోమీటర్లకి మేము ఇచ్చిన టార్గెట్ 20 days కంటిన్యూ చేయగలరు ఆయన ఒకడు అనుకుంటారు. ఎందుకంటే ఈరోజు మన గ్రూప్ లో కూడా నేను అంటున్నాను, నేను మార్నింగ్ హైదరాబాద్ ఈవినింగ్ మాట్లాడుతున్నాను, కానీ చిన్న చిన్న పొరపాటు అయితే మీ కాన్సెప్ట్ వరకు ఉంటుంది, ఆయన కాన్సెప్ట్ ఆయన చేయండి తొలుకోపోవాలి గైడెన్స్. చూడాలి, ఇటు చూడాలి మేడం, ఇటు చూడాలి. రైట్, ఇటు చూడాలి, ఇటు ఇటు ఇటు. రైట్, ఇటు చూడాలి, ఇటు చూడాలి. ఇటు చూడాలి. ఓకే, ఇటు చూడాలి. బలరామ్ ఆర్య, ఇటు ఆమెర్, ప్రసాద్ టేకువాలా గారు, ఇటు చూడాలి అన్నగారు. ఓకే, రాకేష్, రైట్, ఇటు చూడాలి. సందీప్, ఇటు చూడాలి. సందీప్, సందీప్, రైట్. స్మైల్ ప్రవీణ్ గరివాల్ గారు, అజయ్ భయ్యా, రైట్. కమ్ ఆన్ యార్ రౌండ్. ఇటు చూడాలి అన్న. నేను లక్ష్మణతోటి అనిల్ వస్తే ఏదో చిన్న ప్రోగ్రామ్ అనుకున్నాను, కానీ ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసి అందరినీ కోఆర్డినేషన్ చేసిన అనిల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అనిల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ నా తరఫున అనిల్ సన్మానం చేయవస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న ఇటు చూడాలి. ఇటు చూడాలి. అజయ్ అన్న ముందుకు రా. రైట్, ఓకే.
भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। K2K, let's do it. ప్రస్తుతానికి అదే ఇవ్వగలుగుతాం మేము. అదే